ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో బిఎన్ఎస్ పలు సెక్షన్ల కింద కూడా కేసు ఫైల్ చేశారు. ఈ వివాదంలో ఇప్పటికే ఆయన కుమారుడు పేర్ని కిట్టుపై కూడా కేసు ఉంది. ఇక ఇనగుదురుపేట సిఐ పరమేశ్వరరావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం బిఎన్ఎస్లోనే పలు సెక్షన్ల కింద పేర్ని కిట్టుపై కూడా కేసు నమోదు చేశారు. అయితే దోపిడీదారులను నిలదీయడమే తమ కర్తవ్యం అని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రశ్నించడం ఆగదంటూ కూడా పేర్ని నాని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు అధికారులు ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా అంటూ కూడా మండిపడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. పేర్ని కిట్టు పోలీసుకి మధ్య వాగ్వాదం. ప్రస్తుతం పోలీసులు కూడా పలు సెక్షన్ కింద కేసు బనాయించడం జరిగింది. అసలు ఏం జరిగింది? రైట్ చందు, మొత్తానికి ఏదైతే ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఏదైతే కొద్ది రోజులు గత 2 రోజుల నుంచి కూడా ఒక వివాదం నడుస్తూ ఉంది. కొబ్బరి తోట అనేటువంటి ఒక ప్రాంతంలో మచిలీపట్నంలో అక్కడ ఒక ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని అటు టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు బందోబస్తు మధ్యన పెద్ద ఎత్తున అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ భవనం అంతా కూడా పూర్తిగా కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు అదేవిధంగా ఉన్నటువంటి వారందరూ కూడా సహజంగా కట్టినటువంటి కట్టడాన్ని కూలుస్తూ ఉండేటువంటి సమయంలో ఎవరైనా సరే అది అనుమతులు ఉన్నా లేకపోయినా అది ఏంటనేది అటు దానికి సంబంధించి కూడా ఆ వ్యవహారాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, లేదనంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, వీరు ప్రధానంగా కూడా అక్కడ మధ్య చర్చలు జరుగుతుంటే అది సఫలమైతే ఒక ఎత్తు, విఫలమైతే ఒక ఎత్తులాగా ఉంటుంది. సాధారణంగా టౌన్ ప్లానింగ్ను అటు బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమానుల మధ్య మరి ఈ వివాదం అది కాస్త రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే పేర్ని కిట్టు పేర్నాని కుమారుడు పేర్ని కిట్టు ప్రత్యేకంగా ఆ కొబ్బరి తోటలో ఏదైతే ఇటు భవనాన్ని నేలమట్టం చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ప్రత్యేకంగా పేర్ని కిట్టు పోలీసులతో చాలా దారుణంగా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే విధులు కలిగిస్తున్నారు. సాధారణంగా పై అధికారులు ఏం చెప్తే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అదే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి అది చేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి చిలకలపూడికి సంబంధించినటువంటి సిఐ పరమేశ్వరరావును ఇష్టారీతిన మాట్లాడడం, అదేవిధంగా ఉన్నటువంటి వారందరితో చాలా దురుసుగా ప్రవర్తించడం, ఇలాంటి ప్రవర్తన అంతా కూడా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో దానికి అటు పేర్ని కిట్టు సంబంధించినటువంటి దాంట్లో ఆయన మాట్లాడిన దానికి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీన్ని సమర్థిస్తూ కూడా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకించి పోలీసుల సంఘం ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రత్యేకంగా ఈరోజు పేర్ని నాని పేద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. చిలకడపూడి పిఎస్లో ప్రధానంగా పేర్ని నానికి సంబంధించినటువంటి ఇది దాంట్లో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. సిఐ చిలకలపూడి సిఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేయటం, అదేవిధంగా ఇష్టారీతను మాట్లాడడం, ఇలా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఈ వివాదం కాస్త కూడా రాజకీయ రంగు పులుముకుంది. కాబట్టి మరి దీనిపైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రత్యేకించి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అటు కొద్దిసేపు క్రితం వారందరూ కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అయితే మాత్రం ప్రత్యేకించి ఎవరు ఎన్ని కేసులు బనాయించినా ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా కూడా తమ పోరాటం ఇటు ఆగేటువంటి పరిస్థితి ఉండదని కూడా వారు కూడా చాలా డిఎస్ అవుతుంది. మచిలీపట్నంలో ప్రాంతం అంతా కూడా కొంత హీట్ పుట్టిస్తున్నటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా అటు మచిలీపట్నంలో ఎప్పుడు హైటెన్షన్ వాతావరణం ఉంటుంది, మాటల యుద్ధం కొనసాగుతున్నట్టు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఇటు మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరు కూడా అటు మాజీ వర్సెస్ తాజా అన్నట్టుగా కూడా ఏదైతే ఈ ఘటన అంతా ఉందో దీనిపైన ప్రత్యేకించి ఇద్దరు కూడా పూర్తిగా కూడా వ్యాఖ్యలు చాలా తీవ్రంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. కాబట్టి మరి ఏ విధంగా ఈ కేసు వ్యవహారంలో ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరంగా ఉంది అనుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. రిక్వెషన్ కాపీ ఉంది, దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. నీకు ఇచ్చానా? ఇది ఇచ్చా కదా, మీ దగ్గర ఉంది. అది కాదండి, మీ దగ్గర ఉందా? ఇంగ్లీష్ లో ఇక్కడ ఉందా?
సార్ ఇదే కదా జయపాల్ గారు మీరు రిలీజ్ చేసింది. మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జయపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీ పేరుంది. ఒకసారి కమిషనర్ గారి సంతకం చూడండి ఒకసారి. నిజంగా ఆయనే పెట్టాడా? అడావిడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో గాని కాలుతో గాని చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు, మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే ఇదేమో అక్షర కృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షర కృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు, పేరు రాయటం సంతకం నేర్పేవాళ్ళు, రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి.